అనుదీప్ ఈ పేరైతే 2 days నుంచి మన తెలుగు స్టేట్స్లో ఫుల్ వైరల్ అవుతుందన్నమాట. ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే అల్లు అర్జున్ని ట్రాల్ చేశారు, రామ్ చరణ్ని ట్రాల్ చేశాడు, బాలకృష్ణని ట్రాల్ చేశాడు, ఎన్టీఆర్ని ట్రాల్ చేశాడు, చాలామందిని ట్రాల్ అయితే చేశాడు. ఇతను దేంట్లో స్టాండప్ కామెడీ అనే ఒక షోలో ఇతను వీళ్ళందరినీ ట్రాల్ చేశాడు. కట్ చేస్తే ఇతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే ఇతన్ని ఎందుకు మెయిన్గా అరెస్ట్ చేశారంటే ఇతను పవన్ కళ్యాణ్ పర్సనల్ డీటెయిల్స్ స్టాండప్ కామెడీ అనే స్టేజ్ మీద ఫుల్ వల్గర్గా అయితే మాట్లాడాడు. సో అందుకు ఇతన్ని అరెస్ట్ చేశాడు. మెయిన్ సొసైటీలో ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నార్మల్ సెలబ్రిటీ కాదు, అతను ఒక పొలిటీషియన్, డిప్యూటీ సీఎం ఆయన ఒక స్టేట్కి. సో మనం అది మైండ్లో పెట్టుకుని దాని గురించి అనేది మాట్లాడాలి. మనం ఎవరినంటే వాళ్ళని ట్రాల్ చేయొచ్చు, కాదనట్లే, మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీకు కూడా ఉంది. కానీ సొసైటీలో పొలిటీషియన్స్కి, సెలబ్రిటీస్కి వీళ్ళందరికీ ఇచ్చే వాల్యూ ఒక చోటైతే మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి అయితే కొన్ని రోజులు కంపల్సరీ రిమాండ్లో అయితే పెడతారు, నో డౌట్. దాంట్లో అయితే కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా చాలా గట్టిగానే ఇస్తారు నాకు తెలిసి. ఎందుకంటే వచ్చే యూట్యూబర్స్ కూడా ఎవరైతే స్టాండప్ కామెడీ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఇంకోసారి ఎవరినన్నా ట్రాల్ చేస్తే గట్టి క్లాసెసే పడతాయని చెప్పి అందరికీ తెలుస్తాం కోసం అనేది నోట్ అయితే ఇస్తారు వాళ్ళు. చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ స్టాండప్ కామెడీస్లో కూడా మరి ఏమన్నా వాళ్ళు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఏమన్నా ఇస్తారా, ఇంత లిమిట్ వరకే మీరు ట్రాల్ చేయగలరు అని అట్లా చెప్పి ఏమన్నా ఇస్తే చూడాలి. కాకపోతే ఈ అనుదీప్ భయ్యాకి మాత్రం అసలు దూలం మామూలుగా లేనట్టుంది. మొత్తం పెంట అయిపోయాడు 2 రోజుల్లో. ఇది యాక్చువల్గా 2 days నుంచి ఎక్కడ చూసినా అన్ని వీడియోస్లో ఈ అనుదీప్ టాపిక్ మీదే. మొత్తం ఒక టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం ఊపి పడేసాడనే చెప్పాలి అసలు చూస్తూ ఉంటే. మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి నాకైతే ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా లిమిటేషన్స్ వరకు అయితే ఓకే, లిమిట్ దాటితే ఏది కూడా కరెక్ట్ కాదు, ఎవరు కూడా కరెక్ట్ కాదు. మీకైతే ఏమనిపిస్తుందో చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి నాకు.